తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉగాది పర్వదిన ప్రత్యేక పూజల్లో పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ లేలా పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు పార్టీ శ్రేణులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఓం దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపే. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. లైవ్ చూద్దాం. ఉంటాయి. రావణాసుడు దుష్టమైనటువంటి నక్షత్రంలో పుట్టాడు కనుక రావణాసుడు అలా ఉన్నాడు. హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు ఎలా పుట్టాడు? వీటన్నిటికీ ఈ శుభ లగ్నములు ఉంటాయి, ముహూర్తాలను ఉంటాయి. గర్భాధాన ముహూర్తం కూడా ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎలా చేసుకోకూడదు, ఎలా ఉండాలి, సంసారం గృహస్థాశ్రమం, దాని పేరు ఆశ్రమం. ఆశ్రమంలో ఎంత పవిత్రంగా ఉండాలి, గృహంలో, ఇవన్నీ కూడా తెలియచేసేది పంచాంగం. నానా కర్మ సుసాధనం, శుభమైనటువంటి కర్మలన్నీ నెరవేరుతాయి. సముచితం పంచాంగమాకర్ణ్యత, ఇన్ని శుభములు కలిగించేటువంటి ఈ పుణ్యమైనటువంటి ఈ శుభగడియలలో చక్కగా పంచాంగమును మనం విందాం. పంచాంగమును వినటం వలన శుభములు కలుగుతాయి. రాబోయేటువంటి మంచి రోజులన్నీ మనకు ఆనందంగా నెరవేరటానికి వీలవుతాయి. ఈ సంవత్సరాన్ని పేరు విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వవసు అంటే బంగారం అని కూడా ఒక అర్థం ఉన్నది. మంచి అని ఒక అర్థం ఉన్నది, బంగారం అని ఒక అర్థం ఉన్నది. అందుచేతనే ఈ భూమిని వసుధ అంటారు. మీరు ఎప్పుడైనా వీళ్ళందరూ పలుకుతూ ఉంటారు మీటింగుల్లో, మనది ఎలాంటిది అంటే వసుధైక కుటుంబకం అంటారు. మన రాంబాబు గారు అయితే ఇంకా గట్టిగా అంటాడు, మైకులు దద్దరిల్లిపోతుంటాయి. వసుధైక కుటుంబకం అంటే, వసుధైక కుటుంబకం అంటే వసుధ ప్లస్ ఏక, వసుధైక. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ఈ భూమిలో పుట్టినటువంటి ప్రతి ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అందరూ ఏకహ, ఒకే మనస్సు, ఒకే చర్యలు, ఒకే ధర్మం, ఒకే ఆచరణ కలిగినటువంటి మానవత్వంతో వెలుగొందుతున్నటువంటి వాళ్ళు ఈ భూమి మీద. అంటే వసుధ, వసుధైక, వసుమతి. అలాగే అందుచేత బంగారపు సంవత్సరం అని కూడా మనం చెప్పచ్చు. ఈ సంవత్సరం చాలా మనందరికీ శుభములు జరిగేటువంటి సంవత్సరం కనుక దీని పేరు విశ్వావసునామం. పోయిన సంవత్సరం క్రోధి, కోపాలు ఎక్కువ, ప్రతివాణ్ణి నువ్వు నాకు చెప్పేదేంట్రా, ఆగరా, ఆగను, ఓ ఇలా రెచ్చిపోతూ నోటికి ఏదొస్తే వచ్చి ఆవేశపూరితులైనటువంటి సంవత్సరం క్రోధి. దాని పేరే క్రోధి. ఇదో విశ్వావసు, ఆలోచనలు కలిగించేటువంటి మంచిది. దీనికి రాజు ఎవరు అంటే, ఒక సూత్రం ఏమిటి అంటే, పండగ ఏ రోజున వస్తే ఆ రోజుకు అధిపతే రాజు. ఈవేళ అదో కొండ గుర్తు. బుధవారం వచ్చిందనుకోండి పండగ, బుధుడు ఆ సంవత్సరానికి రాజు. మంగళవారం నాడు వచ్చిందనుకోండి అంగారకుడు రాజు. గురువారం వచ్చిందనుకోండి గురుడే రాజు. ఇప్పుడు ఆదివారం వచ్చింది కనుక ఈవేళ అద్భుతమైనటువంటి సూర్యోపాసన మనం చేసుకున్నాం. సూర్యుడు ఎంత గొప్పవాడు, ఈ సంవత్సరానికి రాజు. ఇప్పుడు మనం రాజుని మనం చేస్తున్నాం. జగన్మోహన రాజుని కావాలన్నమాట. జగన్మోహన రాజు మళ్ళీ ఈ సూర్య తేజంతో వెలుగొందాలని మనం అభిలాషతో మనం చేస్తున్నాం. ఈ రాజు ఎలాంటి వాడు అంటే, ఈ సూర్యుడు చాలా గొప్పవాడు. సూర్యుని గురించి వర్ణించాలి అంటే ఎన్ని రోజులు చాలా, ఒక అరుణమని వేదంలోనే ఉన్నది. ఒక 2 మాటలు చెప్పి సూర్యుడి గురించి వర్ణించి, ఈ సూర్య భగవానుడే లేకపోతే ఋతువులు లేవు, సూర్య భగవానుడు లేకపోతే మేఘాలు లేవు, సూర్య భగవానుడు లేకపోతే వర్షాలే లేవు, సూర్య భగవానుడు లేకపోతే ఆకులలో పచ్చదనమే లేదు. ఇప్పుడు మీరు స్టేజీ మీద పూజ చేసినటువంటి రంగు పూలు ఎలా వచ్చినాయి, ఈ రంగులు ఎలా వచ్చినాయి, ఎవరు దిద్దారు? ఇవి ఎవరు దిద్దారు అంటే, సూర్యుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి సప్తారుణ రేఖలలో నుంచి వచ్చేటువంటివి. ఒక్కొక్క వృక్షం ఒక్కొక్క రంగును తీసుకుంటుంది, మనం ఎప్పుడూ పుయ్యక్కర్లేదు. మంచి రంగులన్నీ తీసుకొని ఆ రంగులన్నీ విశేషం, ఆ రంగులను బట్టే మనస్సును చెబుతారు. నేను ఒక ప్రశ్న చెప్పగలను, మీకు జరుగుతుందా జరగదా అంటే, ఈ పూలు చెప్పి నీకు ఏ పువ్వు రంగు ఇష్టమో చెప్పు అనగానే నీ మనస్సును చెప్పచ్చు. ఈ అంకెలలో ఏ అంకె ఇష్టమో చెప్పచ్చు.
నీకు ఏ డ్రెస్సు ఇష్టమో చెప్పచ్చు. కాబట్టి ఈ సంవత్సరానికి అధిపతి సూర్య భగవానుడు 6 ఆధిపత్యంగా ఉన్నారు గనక ఈ సంవత్సరంలో నూతన పరిశ్రమలు చాలా గొప్పగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు చాలా తొలగిపోతాయి. ఈ సంవత్సరంలో అధిక వృష్టి, చక్కని వర్షాలు పడతాయి. కొండ చిరువలు కూడా విరిగి రహదారులకు కూడా అడ్డం వచ్చేంత వర్షాలు పడతాయి. పిడుగులు మెరుపులతో ఇసుక నేలలు కూడా ఈ సంవత్సరం చక్కగా ఫలిస్తాయి. పల్లపు భూములన్నీ కూడా ఎడతెరిపి లేకుండా చక్కగా పల్లపు భూములు కూడా అంతేకాదు, కొన్ని బీడు భూములు ఉంటాయి. ఈ బీడు భూములు ఫలించాలి అంటే సైంటిస్టులు చెబుతారు ఏవో కొన్ని చేయాలి అని. అలాంటి భూములు కూడా ఈ సంవత్సరం చక్కగా పండుతాయి. మిర్చి, పొగాకు, పత్తి, పూలు. పంచాంగ శ్రవణ కార్యక్రమం లైవ్ చూసాం. మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కలకల్లాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు.